తమిళనాడుపై ఫంగల్ తుఫాను పంజా విసిరింది. తుఫాను ప్రభావంతో తమిళనాడులోని పలు జిల్లాల్లో భారీ వర్షాలతో పాటు ఈదురుగాలులు వీస్తున్నాయి. చెన్నైలో ఇళ్ల నుంచి ప్రజలు బయటకు రావద్దని హెచ్చరించారు. ఇవాళ మధ్యాహ్నం మహాబలిపురం కరైకల్ మధ్య పుదుచ్చేరి సమీపంలో ఫంగల్ తుఫాన్ తీరం దాటుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఆ సమయంలో గంటకు 70 నుంచి 80, అప్పుడప్పుడు 90 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని విశాఖ తుఫాను హెచ్చరిక కేంద్రం తెలిపింది. తుఫాను ఉత్తర తమిళనాడు వైపు దూసుకొస్తుండటంతో ఉత్తర తమిళనాడు, దానికి ఆనుకుని దక్షిణ కోస్తా, రాయలసీమల్లో పలు ప్రాంతాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప, ప్రకాశం, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ కోస్తా, రాయలసీమలో అనేక చోట్ల, ఉత్తర కోస్తాలో పలు చోట్ల వర్షాలు కురుస్తాయని తెలిపింది. తుఫాను ఉత్తర తమిళనాడు తీరం దిశగా వస్తున్నందున కోస్తాలో తీరం వెంబడి గాలులు ఉధృతి పెరిగింది. తుఫాను తీరం దాటే సమయంలో దక్షిణ కోస్తాలో తీరం వెంబడి 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని, రేపు ఎల్లుండి తీరం వెంబడి గాలులు వీస్తాయని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని విశాఖ తుఫాను హెచ్చరిక కేంద్రం తెలిపింది. తుఫాను నేపథ్యంలో ఓడరేవుల్లో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరులో రోడ్లన్నీ జలమయం కావడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వర్షాలతో వరి నాట్లు నీట మునగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పెన్నా నదిలో వరద ఉధృతి పెరిగే అవకాశం ఉందని కేంద్ర సంస్థలు హెచ్చరికలు జారీ చేశాయి. దీంతో సోమశిల డ్యాం భద్రతపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. మరోవైపు సముద్రంలో గంట గంటకు అలల ఉధృతి పెరుగుతోంది. పలుచోట్ల సముద్రం 50 నుంచి 100 అడుగుల మేర ముందుకొచ్చింది. తీర ప్రాంత మత్స్యకార గ్రామాల ప్రజలు ఆందోళనలో ఉన్నారు. వారం రోజులుగా సముద్రంలో చేపల వేట నిలిచిపోయింది.